మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలుకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఆ అమరవీరుల త్యాగాల సాక్షిగా ఇంతమంది ఉద్యమకారుల సాక్షిగా రాష్ట్రం అవతరించింది. ఆ అవతరించిన రాష్ట్రానికి పునాదులు, అవతరించిన రాష్ట్రానికి త్యాగదనులు అమరవీరులే. వాళ్ళ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇలా అమరవీరుల కుటుంబాలని సత్కరించుకోవడం, తెలంగాణ ఉద్యమకారుల్ని ఆహ్వానించడం, తెలంగాణ కళాకారులకు ఒక పెద్దపీట వేయడం ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి అందరినీ ఆహ్వానిస్తారన్నటువంటి ఆశలు ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆ తొలినాలలో ఆ రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నది. కానీ ఇట్లా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమకారం పిలుచుకున్న సందర్భం లేదు. ఇవాళ చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం గ్యాలరీలు మొత్తం నిండిపోయినాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మొత్తం జిల్లాల నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి బిడ్డలందరూ కూడా ఇలా ఈ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారికంగా ప్రభుత్వము ఆహ్వాన పత్రాలు పంపి ఇలా ఆహ్వానించడం అంటే ఇది గర్వించదగ్గ విషయము. గతంలో జరగలేదు. ఇది ఈ రోజు జరుగుతున్నందుకు చాలా మంది ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన వాళ్ళందరూ కూడా గర్వంగా భావిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు కళాకారులు గజ్జగట్టి ఆటపాటతో ఎంతో ప్రాధాన్య పాత్ర పోషించారు. అంటే గత ప్రభుత్వము కళాకారుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వలేదనుకోవచ్చు. వాస్తవమే కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మా అంతటపు నారాయణ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడే ధూమ్ధామ్ వేదిక మీద ఒక నృత్య రూపకంగా ప్రతి సభలలో కూడా ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించిండు. ఆ ధూమ్ధామ్ కార్యక్రమాలే తెలంగాణ ఉద్యమానికి ఒక ఉవ్వెత్తున సాంస్కృతిక ఒక పునరుజ్జీవాన్ని చేసినాయి. అట్లాంటి సందర్భంలో ఇలా అంతటపున నారాయణ అట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి కళాకారులకు ఉద్యోగాలు ఉండాలి కదా, ఒక మంచి భవిష్యత్తు ఉండాలి కదా. తనతో పాటు ఒక 60-70 మంది కళాకారులు నాకు తెలిసి అంతమంది కూడా భాగస్వాములై పనిచేస్తారు. ఏ ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు. ఇలా గతంలో సాంస్కృతిక సారథి కళాకారులకు ఉద్యోగాలను పెట్టారు. ఆ సాంస్కృతిక సారథి కూడా ఏమైపోయింది, కేవలం కొంతమందికి తన దగ్గర ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకొని కొంతమందికి ఉద్యమంలో లేని వాళ్లకు ఉద్యోగాలను అమ్ముకున్నాడు అన్నటువంటి అపవాదు కూడా ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా ప్రక్షాళన జరగాలి. నిజమైన కళాకారులకు, బయట ఉన్న చాలా మంది ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ కూడా ఈ కొత్త ప్రజాప్రభుత్వంలో ఉద్యోగ కల్పన జరగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర గీతం కానీ రాష్ట్ర చిహ్నాలు కానీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఒక విధంగా అక్కడ కీరవాణి గారికి అప్పచెప్పడం కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? జీర్ణంగానులు అట్లా చేస్తారు అంతే. కీరవాణికి అప్పచెప్పడం మాత్రాన కీరవాణి గారు మన లిరిక్స్ చేంజ్ చేస్తుండా, మన సాహిత్యాన్ని చేంజ్ చేస్తుండా? కాదు కదా. అందశ్రీ గారు రాసిన పాటకు ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించిండు. సంగీతానికి ప్రాంతాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఉంటాయా? కాబట్టి నేనేమంటా అంటే కీరవాణి గారు చేయడంలో అభ్యంతరం చెప్పే వాళ్ళకు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జయ జయ తెలంగాణ 2 దఫాలుగా రాష్ట్ర గీతంగా లేదు. రాష్ట్ర గీతమే లేని రాష్ట్రంగా 10 సంవత్సరాలుగా ఉన్నది కదా. మరి ఏం చేశారు అప్పుడు మీరు? అడగపోతున్నారు ముఖ్యమంత్రి గారిని, గతంలో ముఖ్యమంత్రి గారిని. జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇలా ఆవిష్కృతం అవుతున్న వేళ మేమైతే సంతోషపడతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న కళాకారుల్ని ఇలా గుండె కత్తుకున్నది ప్రజాప్రభుత్వము. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కళాకారులకు ఒక మహర్దశ వచ్చింది, గొప్ప అవకాశం లభించిందని చెప్పేసి జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిష్కరింపజేయడం అంటే మనం మట్టిబిడ్డ కవి అందశ్రీ గారు రాసినటువంటి పాట సహజ కవి కదా. తెలంగాణ ఉద్యమంలోనే జయ జయ తెలంగాణ ప్రతి బడిలో, ప్రతి గుడి, ఎక్కడ పడితే అక్కడ వాడుకున్న సందర్భం ఉండే. ఆ పాటను రాష్ట్ర గీతంగా చేసుకోవడము కనీసం ఇప్పటికైనా ఒక అవకాశం వచ్చింది. 2 దఫాలుగా రాలే, ఇప్పుడు అవకాశం వచ్చింది. చాలా మంది కవులు, కళాకారులు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ప్రజా తెలంగాణ కాబోతుందా? గత ప్రభుత్వం కళాకారుల విషయంలో నిర్లక్ష్యం వహించిందా? ఎట్లా చూడొచ్చు? నిర్లక్ష్యం వహించిందని నేను చెప్పకపోవచ్చు, కానీ ఏదైతే ఒక మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం అనేది మంచి పద్ధతే, చాలా గొప్ప హర్షించదగ్గ విషయము. దాంట్లో అవకతవకలు జరిగితే జరగవచ్చు, అది మనం చెప్పలేం. జరిగింది అనడానికి నేను కూడా ఒక నిదర్శనంగా, అంటే నాకు రాకపోవడం ఏంటి, 2 పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నాకే ఉద్యోగం రాలేదు. సో దాని కారణాలు ఏమైనా కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ ఉన్న ఉద్యోగాలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రత లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించమనేది మాత్రం నేను కోరుకుంటాను. ఎందుకంటే చాలామంది కళాకారులు ఇది నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగమే అనుకొని వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు ఆ పనులు బంద్ చేసి ఇదే పనిలోకి వచ్చేసారు, సారథిలోకి వచ్చేసి. ఇప్పుడు అది ఉన్న ఫలంగా దానికి ఏమైనా అభ్యంతరాలు, డిస్టర్బెన్స్ జరుగుతూ మాత్రం వాళ్ళు బతకలేరు.
కాబట్టి వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలి. వాళ్ళను ఏదో వృత్తి కళాకారులుగానో లేకుంటే ఎంప్లాయీస్గానో తీసిపడేయకుండా వాళ్ళని గౌరవిస్తూ ఆనాడు ఉద్యోగంలో ఎట్లయితే గౌరవించారో అట్లా గౌరవిస్తూ చేయాలి. ఇంకా మిగతా ఉద్యోగం రాని వాళ్ళకు కూడా అన్న చెప్పినట్లు ఉద్యోగాలు ఇవ్వాలి అని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి తేడానైతే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే 10 ఏళ్లలో నేను ఎప్పుడు ఎక్కడ మీకు కనబడలేదు. అంటే నన్ను ఎవరు పిలిచిన వాళ్ళు లేరు, పోయింది లేదు. ఒకే ఒకసారి నాకు రాష్ట్ర ఉత్తమ కళాకారుడిగా అవార్డు ఇచ్చిండ్రు. మరి ఆ అవార్డు అయితే ఇవ్వగలిగారు కానీ ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఆ ఉద్యోగాలు ఇవ్వమని డిమాండ్ చేసిన దాంట్లో నేనే మొదటి వ్యక్తిని. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా బస్సు యాత్రలు చాలా చేశాను. కాబట్టి అప్పుడు ఎప్పుడు నన్ను ఎవరు పిలవలేదు. ఇప్పుడు పిలిచి ఇంత గొప్పగా గౌరవించారు అన్నప్పుడే ఖచ్చితంగా మార్పు ఉన్నది అనేది కనబడుతుంది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణకి బాపు ఎవరు, తల్లి ఎవరు? ఇంత పెద్ద చర్చకు నేను పోలేను కానీ ప్రజలు లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా, ప్రజా పోరాటాలు లేకుండా, అంతకుముందు జరిగినటువంటి సాయుధ పోరాటాల స్ఫూర్తి లేకుండా ఇంత పెద్ద విజేత ఉద్యమం సక్సెస్ అయ్యేది కాదు. ఎవరు ఇచ్చినా, ఎవరు తెచ్చినా, ఎవరు ముందు వరుసలు ఉన్నా కూడా దీనికి చైతన్యం ఇచ్చింది మాత్రం మొదట విప్లవోద్యమాల చరిత్ర ఉంది. అంతకుముందు రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఉంది. ఈ చరిత్రల పరంపరగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తప్ప అది ఇప్పటికిప్పుడు మొలిసి ఎవరో తీసుకొచ్చి ఎవరో ముందు నడుస్తూ వచ్చిందని అంటే మాత్రం నేను ఒప్పుకోను. మేము పుట్టక ముందు నుంచి దీనికి బీజాలు పడ్డాయి. అవి మెల్లిమెల్లగా మొలకెత్తి ఇప్పుడు వృక్షాలు అయినాయి. విద్యార్థి ఉద్యమాలు ఎప్పుడైతే విద్యార్థులు కర్రలు అందుకున్నారో అప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాదం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది. ఆ ముందు వరుసలో ఉన్నోళ్ళు మాత్రం దాని ఫలాలు అనుభవించింది. రాష్ట్ర చిహ్నాలలో కాకతీయుల తోరణం తొలగించి అమరవీరుల స్థూపం పెట్టడం అనేది అంటే తెలంగాణ కోసం అమరులైన వాళ్ళని స్మరించుకుంటూ ఆ గుర్తు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చా? అది గొప్ప విషయం. ఇది అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే చాలామంది అమరవీరుల స్తూపాన్ని అసలు ఇప్పటివరకు అధికారికంగా దాన్ని ఆవిష్కరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవేళ నాకు తెలియదు, మీరే అంటున్నారు. ఒకవేళ అది మార్పు చేసి అమరవీరుల స్తూపం కనుక పెడితే గొప్ప విషయమే. నాకు తెలిసి పెడతారు అనుకుంటలేను. పెడితే మాత్రం గొప్ప విషయమే అది.